ఏంటి, ఈ గుడిలో ఉన్న శివపార్వతుల విగ్రహాలు ఒక పాము పుట్టలోంచి బయటకు వచ్చాయా? శివపార్వతులు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇది ఒక్కటేనా? ఇక్కడ ఉన్న శివపార్వతుల విగ్రహాలని మొదట్లో గంగదేవుళ్ళు అనుకొని ఇక్కడ జంతువులను బలించి ఆ రక్తాన్ని అయితే విగ్రహాలపై పోసేవారా? రుక్మిణమ్మ అనే ఒక ఆవిడకి శివపార్వతుల దర్శనమిచ్చి ఏం చెప్పారో మీకు తెలుసా? ఈ గుడిలో ఉండే అయ్యగారికి దాదాపుగా 106 సంవత్సరాలు ఉంటాయని, ఇప్పటికే ఆయన పని ఆయనే చేసుకుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తూ ఇక్కడికి వచ్చిన భక్తుల్ని ఆశీర్వదిస్తుంటారంట. ఈ గుడిలో ఒక దైవ సర్పము నిత్యము అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారి ఒడిలో పడుకుంటుందని మీకు తెలుసా? ఈ విగ్రహాలు పుట్ట నుండి బయటికి వచ్చిన దగ్గర నుండి రుక్మిణమ్మ అనే ఒక ఆవిడ ఏ ఒక్క రోజు ఆగకుండా ఇప్పటి వరకు నిత్యము దీపారాధన చేసుకుంటూ వస్తున్నారంటే మీరు నమ్ముతారా? హాయ్, హలో గాయస్, నేనైతే మీ జమీల్. ఈరోజు నేను ఇంకొక పురాతన దేవాలయంతో అయితే మీ ముందుకు వచ్చానండి. నా వెనుక కనిపిస్తుంది అయితే శివపార్వతుల యొక్క దేవాలయం. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటి అంటే, మనకి ఏ శివుడి గుడిలో అయినా కానీ శివుడు లింగ రూపేణ మనకి దర్శనం ఇస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం పార్వతీ పరమేశ్వర్లు విగ్రహ రూపంలో అయితే ఉంటారండి. ఈ గుడి వచ్చేసి అయితే రాయకంపాడు గ్రామ సరిహద్దుల్లో కల్లూరు మండలం ఖమ్మం జిల్లాలో అయితే ఉంది. అసలు గుడిలోకి వెళ్ళిన తర్వాత ఈ గుడి యొక్క స్థల పురాణం ఏంటి అన్నది అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్తానండి. సో నాతో పాటు గుడిలోకి అయితే వచ్చేసి సో ఇప్పుడైతే మనం గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఇక్కడికి గుళ్ళోకి వచ్చిన తర్వాత అయితే మనకి మొదటిగా అయితే నందీశ్వరులు వాళ్ళు అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ చూపించు. సో ఇక్కడైతే మనకి ఇంకా చాలా రకాలైతే దేవతలు ఉన్నారు. విఘ్నేశ్వరమూర్తి వారు ఉన్నారు. ఇటు సైడ్ అయితే గణేష్ దేవుడు అయితే ఇక్కడ ఉన్నారు. అలాగే ఇటు సైడ్ వచ్చేసి మనకి నాగేంద్ర స్వామి వారు అయితే ఉన్నారండి. ఇప్పుడైతే మనం గర్భగుడి లోపలికి అయితే వెళ్దామండి. గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి విగ్రహ రూపాలు ఎలా ఉన్నాయి అన్నది నేనైతే మీకు క్లియర్గా చూపిస్తాను. స్వామివారికి అమ్మవారికి ఇక్కడైతే 4 చేతులు అయితే ఉన్నాయంట. ఆ 4 చేతుల్లో ఏమున్నాయి, అసలు స్వామివారి పార్వతీ పరమేశ్వరులే అని ఎలా నిర్ధారించారు అన్నదైతే నేను లోపలికి వెళ్ళాకైతే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాతో లోపలికి వచ్చేస్తే సో ఇప్పుడైతే మనం గర్భగుడిలోకి అయితే వచ్చేసామండి. గర్భగుడిలో ఇక్కడ పార్వతీ పరమేశ్వర విగ్రహాలు ఉన్నాయి. అంటే పార్వతీదేవి అలాగే శివయ్యమూర్తి విగ్రహాలు అయితే ఇక్కడ 2 ఉన్నాయండి. మొదటగా ఈ విగ్రహాలను చూసి పార్వతీ పరమేశ్వరులు అని చెప్పేసి ఎలాగనుకున్నారంటే, ఇక్కడ స్వామివారికి అయితే 4 చేతులు ఉన్నాయి, అలాగే అమ్మవారికి కూడా 4 చేతులు ఉన్నాయండి. ఇక్కడ స్వామివారి ఒక చేతిలో డమురుకము, ఇంకొక చేతిలో త్రిశూలం ఉన్నట్లయితే మనకి ఇక్కడ విగ్రహాలు కనిపిస్తాయి. అలాగే పైన జటాజూటాలు, ఆ జటాజూటాల నుంచి గంగాదేవి కిందకి ప్రవహిస్తున్నట్టు ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఈ విగ్రహంలో. అలాగే శివనామాలు 3, మధ్యలో బొట్టు, ఇవన్నీ కూడాను క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. అమ్మవారికి ఇటు సైడ్ చేతిలో అయితే డమురుకం కనిపిస్తుంది, అటు సైడ్ కత్తి అలాగే త్రిశూలం అయితే మనకున్నాయి. ఇక్కడ స్వామివారు, మన శివయ్య స్వామివారు ఎలా ఉంటారంటే పులి వాహనంపై వచ్చేలా పులిపై కూర్చుని ఉన్నట్లుగా ఇక్కడ కనిపిస్తారండి మనకి. నేను నిజరూప దర్శనం కూడా నేను మీకు చేయిస్తాను. ఈ వస్త్రాలన్నీ స్వామివారి తీసి నిజరూప దర్శనం, విగ్రహం యొక్క నిజరూప దర్శనం కూడా నేను మీకు చూపిస్తాను. ఒకప్పుడు ఇక్కడ గుడి కట్టకుండా అసలు ఇక్కడ స్వామివార్లు ఉన్నారు అని తెలియకముందు ఏంటి అంటే, ఈ 2 విగ్రహాలు కూడాను ఇక్కడ మనకి తల భాగం వరకు మాత్రమే కనిపించేవంట. ఆ తల భాగం వరకు ఎలా కనిపించేవంటే, ఈ చుట్టూరుగాను ఒక పెద్ద పుట్ట, ఈ స్వామివారు అమ్మవారి చుట్టూ కూడాను ఒక పెద్ద పుట్టతో నిండిపోయి ఉండేదంట. ఈ విగ్రహాలు తలలో ఒకటే కనిపించేసరికి ఇక్కడ పక్కనే కాలు ఉండటం వల్ల గంగదేవుళ్ళు అని చెప్పి భావించి, గంగదేవుళ్ళు అంటే మన నీళ్ళకు సంబంధించిన దేవుళ్ళు అని చెప్పి అనుకొని ఇక్కడ బలులు ఇవ్వటం, కానీ బలులు అంటే మేకలు కోళ్ళు తీసుకొచ్చి బలి ఇవ్వటం, ఆ బలిచ్చిన రక్తాన్ని ఇలా ఈ విగ్రహాల మీద పోయటం అయితే చేసేవాళ్ళంట భక్తులంతా కూడాను. సో కొన్నాళ్ళ తర్వాత ఈ విగ్రహాలన్నీ ఇలా బయటపడి మన ఎవరైతే రుక్మిణి అమ్మవారు ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ విగ్రహాలను మొత్తం చుట్టూ ఉన్న పుట్టని మొత్తం క్లియర్గా చేసి విగ్రహాలను మొత్తం నిజరూపంగా మొత్తం బయటకు వచ్చేలా చేసిన తర్వాత ఈ విగ్రహాలున్న రూపును ఎలా ఉన్నాయి అని ఆధారం చేసుకొని, అరే ఇవి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు అని చెప్పేసి అనుకొని మన రుక్మిణి అమ్మవారికి డైరెక్ట్గా కనిపించారంటండి. మన బంగారు వస్త్రాలు ధరించి మన రుక్మిణి అమ్మగారికి కనిపించి, నేను ఇక్కడ పార్వతీ పరమేశ్వరులం, మేమిక్కడ ఉన్నాము, మీరు నిత్యం మాకు పొద్దున పూట సాయంత్రము దీపారాధన చేయండి, ఏ ఒక్కరోజు కూడా దీపారాధన చేయకుండా ఉండొద్దు అని చెప్పేసి అయితే మన రుక్మిణి అమ్మగారికి కనిపించి చెప్పారంట. అలాగే మన రుక్మిణి అమ్మగారి కూతురికి కూడాను చాలాసార్లు కనిపించి, మేము ఇక్కడ ఉన్నాము, మీరో లేదంటే మీ అన్నయ్యో లేదంటే రుక్మిణమ్మో మాకైతే ఇక్కడ నిత్యము పక్కాగా నీ దీపారాధన చేయాలి అని చెప్పేసి అయితే అన్నారంట. మన రుక్మిణమ్మ గారి
కూతురు ఎవరైతే ఉన్నారో పార్వతీ పరమేశ్వరులు కనిపించినప్పుడు చిన్న వయసులో అమ్మమ్మ తాతయ్య అని చెప్పేసి అయితే పిలవటం కూడాను జరిగిందంట. సో ఇదైతే మన గుడి చరిత్ర అండి. ఇక్కడ మనకి పార్వతీ పరమేశ్వరుని విగ్రహాలు రెండు కూడాను ఉన్నాయి. మనం ఏ గుడికి వెళ్ళినా కానీ మనకి శివుడు లింగ రూపేణ దర్శనం ఇచ్చి పైన పాంపడగైతే ఉంటుందండి. ఇలా విగ్రహ రూపంలో అయితే ఎక్కడ ఉన్నట్టు నేను ఇప్పటివరకు వినలేదు, చూడలేదు. అందుకనే నేను మీకైతే చూపిస్తున్నాను. నేను నిజరూప దర్శనం కూడా ఇప్పిస్తానండి విగ్రహాలు మీకైతే. సో ఇక్కడ ఈ విగ్రహాలు రెండు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఎలా ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవి అసలు ఇక్కడికి ఎలా వచ్చాయి, ఎవరు తీసుకొచ్చి పెట్టారు అన్నదైతే ఇప్పటి వరకు తెలియదు. అలాగే ఈ విగ్రహాలకి ఎంత వయసు ఉంటుంది అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఈ విగ్రహాలు ఇక్కడికి వచ్చాయి అన్నది కూడా తెలియదు. దాదాపుగా 300-400 సంవత్సరాల క్రితం కూడా అయ్యుండొచ్చు, మనం చెప్పలేము. ఇలా దొరికిన ఈ విగ్రహాలను ఏమంటారంటే అండి స్వయంభూ విగ్రహాలు అంటారు. ఎవరు తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టరు, భూమిలో వాటంతట అవే స్వయంభూగా పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ వెలిసారని చెప్పేసి ఇప్పటికీ భక్తులైతే నమ్ముతున్నారు. మనం కోరిన కోరికలు తీర్చుకొని మన కొంగు బంగారం చేస్తారంటండి. మనం ఇక్కడికి స్వామివారిని 3 సార్లు దర్శించుకొని ఎంత పెద్ద కోరికైనా స్వామివారి దగ్గర మొక్కుకొని వెళితే తప్పకుండా తీరుతుందని చెప్పేసి అయితే ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు. అలాగే మహాశివరాత్రి రోజు అయితే ఇక్కడైతే చాలామంది భక్తులు వస్తారండి. అసలు మనం చెప్పలేము. మనం ఇక్కడికి గుడి లోపలికి రావాలన్నా మనకి 2-3 గంటలు టైం పడుతుంది స్వామివారిని దర్శించుకోవాలంటే, అంతమంది భక్తులు వస్తారన్నమాట. సో ఈ విగ్రహాల వయసు అయితే దాదాపుగా ఎవరికీ తెలియదు, ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయని అయితే ఎవరు చెప్పలేరు. కానీ ఈ విగ్రహాలు ఇలా బయటపడి ఈ గుడి గట్ట అయితే ఇప్పటికి 50 సంవత్సరాలు అయితే పూర్తవుతున్నాయంట. 50 సంవత్సరాల నుంచి కూడాను ఒక్కరోజు కూడా దీపారాధన ఆగకుండా ఇక్కడ దీపారాధన చేస్తున్నారంటండి. సో ఈ గుడి మొత్తం కూడాను ఇంత మంచిగా అవ్వడానికి కృషి చేసింది అయితే మన రుక్మిణి అమ్మగారు, అలాగే వాళ్ళ భర్త, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే గ్రామ ప్రజల సహాయంతో అయితే ఇంతవరకు అయితే గుడిని తీసుకొచ్చారంటండి. ఇప్పుడైతే అసలు ఇక్కడ స్వామివారు ఎలా వచ్చారు, మొదటిగా ఎవరు చూశారు అన్నదైతే ఇక్కడున్న వీళ్ళిద్దరిని కనుక్కొని అయితే తెలుసుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వారు వచ్చేసి అయితే రుక్మిణి అమ్మవారు అనమాట. అమ్మవారు మొదటిగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులను అయితే చూడటం జరిగింది. దాని తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగింది అన్నది అయితే ఆవిడ మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. తీసుకొచ్చేటాలక ఆ స్వామి వెనక్కి వచ్చేటాలకు ఒళ్ళు జలజల్లాడింది. ఏంటి ఆ ఒళ్ళు జలజల్లాడిందని ఒడ్డెక్కి చూస్తే కంపలో కానొస్తుండ కొంచెం దేవుడు కంపలో కనపడుతున్నారు. మీరు దేవుడో ఎవరో నాకైతే తెలీదు. నా బిడ్డ పాలు తాగుతుంది, నా బిడ్డ పాలు మరిచి నాకు జ్వరం తగులుతుంది. నా జ్వరం తగ్గిపోతే నేను 3 వారాలు అలికి ముగ్గరేసి దీపారాధన చేస్తానని దండం పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళిపోయేటాలక ఈ శివుడు మా ఇంటికి వచ్చిండు. శివుడు ఎవరైతే పార్వతీదేవి ఉన్నారో మీ ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చారు. టిల్లే ఒక కలకల్లా ఆడుతుంది. ఈ అమ్మాయిని పాలక రాకుండా ఈ మట్టి పోగు చేసి చెరొక పోటీ వేస్తున్నారు. శివుడు ఒక పోటు, నా బిడ్డ ఒక పోటీ వేస్తున్నారు. వీళ్ళు ఇద్దరు కూడా దేవతలు కానొస్తున్నారు. నాకు ఆడుతున్నారు. ఆడుతుంటే అప్పుడు అబ్బో ఇంత ప్రాణం హాయిగా ఉంది, నా ఇల్లు ఇంత కలగా ఉందని అప్పుడు నేను ఆవు పేడ తెచ్చుకొని ఇల్లు అలుక్కొని కొండల నిండా నీళ్లు తెచ్చుకొని ఒక 5 పైసలది బెల్లం తెచ్చుకొని పసుపు కుంకుమ ముగ్గు తీసుకొని చెమ్ముతో నీళ్లు తీసుకొని ఏడుకొచ్చేటాలక ఈ చెమ్మడి నీళ్ళు నేనేమి చల్లేను నాయన, నువ్వు ఏడనో మట్టిలో లోపల ఉండవు అని అయితే మాలేని ఆ చెమ్మడి నీళ్ళు సిరికాసిన నీళ్లు చల్లే. అంటే అప్పుడు ఆ విగ్రహాలు ఏవైతే అలా కనిపించేవి కాదా అంటే కొంచెం కొంచెం అంటే తల భాగం వరకు కనిపించి మొత్తం పుట్ట నిండిపోయి ఉండేదంట విగ్రహం. పుట్ట నిండింది. కొంచెం కానొస్తున్నారు. కానొస్తుంటే అప్పుడు సిరికాసిన నీళ్లు చల్లి పసుపు కుంకుమ వేసి కొద్దిగా అలికి ముగ్గరేసి దీపారాధన చేసి ఆ 5 పైసల బెల్లం మొక్క అక్కడ పెట్టి దండం పెట్టి ప్రసాదం కింద దండం పెట్టి ఇంటికి వెళ్ళిపోయినా. అన్నం తిన్నా. మళ్ళీ డ్రాప్కి నీళ్లు పోయటానికి వచ్చిన. నీళ్లు పోసి ఒక్క బిందె నీళ్లు తీసుకొచ్చి ఆ పుట్ట మీద పూసా. ఇద్దరి మీద పూసేటాలక మండ్రగప్పలు పాములు పైకి బస్సనంట ఉరికొచ్చినది. పైనంట పైకి ఉరికొచ్చినది. ఉరికొచ్చేటాలక నేను అంత దూరం ఉరికి మళ్ళీ వచ్చి చూస్తే లోపలికి వెళ్ళిపోయారు. ఇక ఆడ నుంచి కాలువ పనికి వచ్చి మళ్ళీ నీళ్లు బిందె తీసుకొచ్చి ఆయన మీద పోసిన.
ఇక మండ్రగప్పలు రాలే, ఒక తేళ్ళు రాలే. అప్పుడు పార తీసుకొని కొడవలు తీసుకొని ఆ కంపంతా కోసి మరి చుట్టూరు వాకిడి గంప, రేగు గంప, ఆ కంపలో ఉన్నాడు దేవుడు. ఆయన్ని రోజు కొద్దిగా శుద్ధి చేసుకుంటా దీపారాధన చేసుకుంటా వస్తాను. నా పెళ్ళైన 6 ఏళ్ళ నుంచి అండి ఇక్కడ చేస్తున్నా ఇప్పటికీ. అసలు దీపం వెలిగించాక ఒక్క పూట కూడా ఆగల. ఇప్పటి వరకు నిత్యం దీపారాధన చేస్తూనే ఉన్నా, చేస్తానే ఉండి అసలు ఆగిన రోజు లేదు. అమ్మ నేను పనికి పోతా, నువ్వు కథ దేవుడి కాడికి పో అని బిడ్డకు చెప్పుకున్నా. ఆ బిడ్డ నేను రానన్నది. అంతలోకి ఈ దేవుడు వచ్చి ఆ పిల్లని తీసుకొచ్చిండు. తీసుకొచ్చి ఆ పిల్లతోటి అంతలోకి 10 అయింది. 10 పిల్లవాళ్ళు ఎన్నవేలు పోవాల బడికి. ఈ పిల్లకి ఆ పార్వతీ పరమేశ్వరుడు బంగారం బట్టలు కట్టుకొని ఆ పాకలో దగదగ మెరుచుకుంటా ఈ అమ్మాయికి కనపడ్డారు. కనిపించారు. కనిపించేటాలక అప్పుడు తాతయ్య గారు అని అబ్బాయి ఎంత మంచిగా ఉండే బట్టలు ఈ అమ్మవారు, ఈ తాతయ్య, అమ్మమ్మ ఎంత మంచిగా ఉండారే అని ఈ బిడ్డ ఆశ్చర్యపోతుంది. అంతలో 10 పిల్లలు పోతున్నారు ఎన్నవేలు బడికి. వీళ్ళకి అందరికి ఎందుకు కనపడాలనుకున్నారు ఏమో దేవుళ్ళు. ఇక అప్పుడు అమ్మ నేను ఇంటికే నేను వెళ్తాన్నా అని చెప్పారు ఈ బిడ్డకి. చెబితే తాతయ్య గారు మళ్ళీ ఎప్పుడు వస్తారని అడిగింది ఈ అమ్మాయి. అడిగేటాలక మేము అప్పుడప్పుడు వస్తనే ఉంటాం. అన్నయ్య కానీ నువ్వు కానీ అన్నయ్య అమ్మ కానీ మాకు రేపులు మాపులు దీపారాధన చెయ్యాలి ఇట్టే అన్నారు. రేపులు మాపులు మాకు దీపారాధన చెయ్యాలి, దీపారాధన చెయ్యాలి. మీ ముగ్గురు ఎవరో ఒకళ్ళు చెయ్యాలని చెప్పినారు. చెప్పి అప్పుడు అక్కడ గంగమ్మ గుడి లేదు, ఆడ చెట్టు ఉంది, గుడి లేదు, ఏమి లేదు, చెట్టు ఉంది. ఆ చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పోయారు ఈ దేవుళ్ళు. ఈ అమ్మాయికి ఆయాల పెసర గింజలు ఉంటే పెసర గింజలే, కంది గింజలు ఉంటే కంది గింజలే, ప్రసాదం కింద ఏది ఉంటే అదే పెడతన్నా. మేము లేని వాళ్ళం కదా పెడతన్నా అయ్యాల. ఇంకా ఆ బిడ్డ కూడా ఆ దేవుళ్ళ అమ్మడిపడిపోతుంది. ఆ పిల్ల కూడా మన అమ్మటి వస్తుందని ఆ చెట్టు కాడికి పోయి దేవుళ్ళు మాయమైపోయారు. అయ్యో తాతయ్య గారు అమ్మమ్మ గారు ఇప్పుడు దాకా ఉండారు, ఇటు పోయారని దబా దాబా వచ్చి అలికి ముగ్గరేసి దీపారాధన చేసి ఇంటికూరికి వచ్చింది. ఇంటికూరికి వచ్చేటాలక అమ్మ నువ్వు చేసినవా లేదా, నేను పనికి పోతానన్నా, ఇంతలోకే వచ్చినవేంది అని అన్నా. అంటే ఇట్ట అమ్మమ్మ గారు తాతయ్య గారు ఇట్ట కనపడ్డారు. ఇట్ట కనపడి నువ్వు ఏ రోజున అమ్మ కానీ నువ్వు కానీ నేను కానీ ముగ్గురిలో ఎవరువో ఒకళ్ళం పోయి ఆయనకు పూజ చేయాలంటారు రేపులు మాపులు. తాతయ్య గారు అమ్మమ్మ గారు అప్పుడప్పుడు వతనన్నారు అని చెప్పింది బిడ్డ. సరే అట్టాగనే వస్తున్నాం. ఇంకా అది అయిపోయింది. అక్కడికి అయిపోయిన తర్వాత ఇక గుడి కట్టాలంటుంది అమ్మవారు. ఈ పెద్ద కాలం 10 ఏళ్ళు అయిపోయింది. పిల్లకాలంలో వచ్చి నుంచి పిల్లకాలం దవ్వాల్సి వచ్చింది. ఈ పిల్లకాలాల మీద పోతండేనా పోత గుడి కావాలంటుంది అమ్మవారు. అంటే అప్పుడు ఈయన ఏడిపెత్తన్న మా ఇంటికి వచ్చి తలాపునే కూర్చుంటుంది అమ్మవారు. తలాపుని కూర్చొని నాకు ఇక్కడమ్మా నాకు గుడి కావాలంటుంది. అప్పుడు ఆయనకి వద్దన్న ఆయనకి ఇక్కడికి తుంట్లోకి నరికేయాలని కాలు అమ్మవారు గాంచింది. ఎవరైతే గుడి కట్టనివ్వకుండా ఇబ్బంది అవుతుంది, కొంచెం ముందుకి జరుపుకోండి అన్న ఆయనకి తుంట్లోకి నరకాలి, ఇక్కడ వరకు కాళ్ళు తీసేసే అన్నారు. అనేటాలక అమ్మ బిడ్డని నేను ఎట్ట బతికించుకున్నాను, ఎక్కడికి కాలు తీసేస్తే నేను ఎట్ట బిడ్డని బతికించుకున్నాను అని ఆ కాళ్ళ మీద పడి దండం పెట్టుకోండు. వచ్చి అమ్మవారి కాళ్ళ మీద అయ్యగారి కాళ్ళ మీద పడి దండం పెట్టుకోండు. నేను కట్టి ఎనత్తలే అమ్మ ఏ రీతిరా అన్న దండం పెట్టుకోండు. దండం పెట్టుకుంటే అప్పుడు అంతరాయి ఏరుకోరు ఇక్కడమ్మ కట్టమంటున్నారు అని అన్నది అమ్మవారు వచ్చి. కట్టమంటున్నారంట అయ్యా అని అన్న. అంటే అప్పుడు మళ్ళీ ఉసుక దోలుకొని రాయి దోలుకొని రెండోసారి ఉసుక దోలుకొని రాయి దోలుకొని ఇటుక దోలుకొని మొదలు పెడతాను. సంబరానికి అమ్మవారు ఇంటికలు ఎరబోసుకొని కాళ్ళ కిందకి వచ్చేటట్టు ఎరబోసుకొని గదాస్వాలం తీసుకొని ఏ రంగం వేస్తుంది. అమ్మవారి రూపేనా మీకు ఎప్పుడన్నా పాము ఇక్కడ కనిపించారా అండి? ఇట్లా తిరుగుతూ కానీ మీ కళ్ళకి ఎప్పుడన్నా కనిపించారా? కళ్ళకే కాదు స్వామి, అసలు గుళ్ళోకే వెళ్తాండ 3 సార్లు. మీకు 3 సార్లు కనిపించారు? 3 సార్లు గర్మ గుళ్ళో పోయిండు. అమ్మవారి ఒళ్ళో పండుకుంది ఒకసారి. మళ్ళీ ఆ తల్లి వెనక సొరంగం ఉంది, అందులోకి వెళ్ళిపోయిండు.
తర్వాత పక్కన వండుకోండు. ఈయన పేరు వచ్చేసి అయితే తేనె కృష్ణయ్య గారండి. దాదాపుగా 30 నుండి 35 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటూ గుడి వద్దనే నైట్ కూడా ఇక్కడే ఉంటూ సో స్వామివారిని అయితే ఇక్కడ సేవించుకుంటున్నారండి. ఈయన గారి వయసు దాదాపుగా 100 సంవత్సరాల పైమాటే అంటున్నారు. సుమారు 105 సంవత్సరాలు ఉండొచ్చని అయితే ఇక్కడ వారి కొడుకు వాళ్ళ కుమార్తె అయితే చెప్తున్నారండి. ఇంత వయసులో కూడాను ఎవరి మీద ఆధారపడకుండా ఆయన నిత్యావసరాలు కానీ నిత్య పనులు కానీ ఆయనే చేసుకుంటారంట. సో ఈ గుడి ఎప్పుడైతే కట్టక ముందు నుంచి కూడాను 35 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారంట. సో రుక్మిణమ్మ గారు అయితే అంతకుముందు ఒక 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే సేవించుకుంటున్నారంట స్వామివారిని. అంటు రావటం వలన ఆ అంటు వచ్చినప్పుడు స్వామివారి దగ్గరికి రాకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళ నాన్నగారిని అయితే ఇక్కడికి పంపించారంట. వాళ్ళ నాన్నగారు కూడాను స్వామివారి మీద అమితమైన భక్తితో వాళ్ళ ఇంటిని కూడా వదిలేసి ఇక్కడే నివాసం ఉండి ఇక్కడే స్వామివారిని సేవించుకుంటున్నారంట. ఇంత వయసు పైబడిన వాళ్ళని అయితే మనం చూడటం చాలా అరుదండి. సో 105 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ ఆయనే సొంతంగా నడిచి వెళ్తారు, ఆయన పనులు ఆయనే చేసుకుంటారండి. సో ఇక్కడ మాకు కనిపిస్తున్న వారైతే వాళ్ళ కుమారులండి. తేనె హనుమంతరావు అండి మీ పేరు. నిజమేనా? మీ నాన్నగారికి 105 సంవత్సరాల వరకు ఉంటాయండి, దాదాపుగా ఉండొచ్చు. ఈ వయసు ఉన్న వాళ్ళు అయితే ఈ చుట్టుపక్కల ఎవరు లేరు కదండి, దాదాపుగా లేరండి. ఇప్పటికీ నిత్యావసరాలు నిత్య పనులు ఆయనే చేసుకుంటారండి. థ్యాంక్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోగలరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద జమీల్ ద సంచారి యూట్యూబ్ ఛానల్.